ఇది ఎక్కడం అయితే అంత ఈజీ కాదు, కొద్దిసేపు వెళ్ళాక అలుపు వచ్చేస్తుంది నాకైతే. అంటే చాలా స్లాంట్గా ఉంది రోడ్ అయినా కానీ. ఆ పైన నుంచి అయితే వస్తున్నాయి వాటర్ ఫాల్స్ చాలా ఫాస్ట్గా. హాయ్ గాయ్స్, హోటల్ రూమ్ అయితే తీసుకొని లగేజ్ మొత్తం రూమ్లో పెట్టేసా. అండ్ అలాగే రైడింగ్ గేర్ కూడా తీసేసి ఫ్రెష్ అప్ అవుతాను నేను. ఇప్పుడు ఇంకా దగ్గరలో ప్లేసెస్ ని చూడడానికి పోదాం. అండ్ హోటల్ మేనేజర్ అయితే సజెస్ట్ చేశాడు మీన్ముట్టి వాటర్ ఫాల్స్ కి వెళ్ళమని, అక్కడి నుంచి స్టార్ట్ చేయమని. అంటే ఈ హోటల్ కి అది దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు హోటల్లో తీసుకున్న రూమ్ అయితే బాగుంది. ఈ హోటల్లో టెర్రస్ పైన పూల్ కూడా ఉంది, ఐ మీన్ స్విమ్మింగ్ పూల్. రూమ్ తీసుకున్న వాళ్ళకైతే అది ఫ్రీ అంట, ఐ మీన్ చార్జెస్ అయితే ఏమీ లేవు. పూల్ ఇందాక డార్మెటరీ కూడా ఉందని చెప్పాను కదా ఇక్కడ, ఆ డార్మెటరీ తీసుకున్న వాళ్ళకైతే పూల్ యూజ్ చేయాలంటే 400 అయితే పే చేయాలి. పూల్ అయితే చూడలేదు, ఈవినింగ్ వచ్చాకైతే చూస్తాను ఎలా ఉందనేది. దాదాగా వర్షం అయితే దంచి కొట్టింది, ఇప్పుడే ఆగింది. ఇంకంతే, మాన్సూన్ సీజన్ కదా, ఇక్కడ అలానే ఉంటది. సో మనం అయితే స్టార్ట్ అయిపోదాం ఇంకా. కెమెరాకి అయితే ఏదో అయింది, వీట్ గా బిహేవ్ చేస్తుంది. రికార్డింగ్ స్టార్ట్ చేస్తే రికార్డ్ అవ్వకుండా 2 seconds ఆఫ్ అవుతుంది. ఐ థింక్ వచ్చేటప్పుడు రెయిన్ లో తడిచింది, అందుకే ఏమో ఇలా బిహేవ్ చేస్తుంది. ట్యాంక్ బ్యాగ్ ని అయితే తీసుకొని వెళ్తున్నా, వర్షం పడితే యూజ్ అవుతుంది అని. కెమెరా బ్యాగ్ లో బ్యాగ్ చేయొచ్చు ఇన్ కేస్ వర్షం వస్తే. ఎలాగో ట్యాంక్ బ్యాగ్ కి రెయిన్ కవర్ ఉంది, అండ్ మ్యాప్స్ కోసం కూడా మొబైల్ కూడా పెట్టుకోవచ్చు. సో మొబైల్ కూడా తడవకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ట్యాంక్ బ్యాగ్ ని బ్యాక్ ప్యాక్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇది హ్యాండిల్ చేయొచ్చు అని అయితే దీన్ని తీసుకెళ్తున్నాం. ఇక్కడ వచ్చే దారిలో చాలా ప్లేసెస్ అయితే అబ్జర్వ్ చేశాను. స్కూల్స్ ఉన్న ఏరియాలో పోలీస్ అయితే ఉన్నారు. కిడ్స్ ఎప్పుడైతే రోడ్ క్రాస్ చేయాలో అప్పుడు ఆ పోలీస్ ట్రాఫిక్ ని స్టాప్ చేసి స్కూల్ కిడ్స్ కి వెళ్ళే జిబ్రా క్రాసింగ్ లైన్స్ ఉంటాయి కదా, దాని మీద అయితే వెళ్ళనిస్తున్నారు. అది చాలా బాగుంది. మన సైడ్ అసలు ఇలాంటివి ఉండవు. అండ్ ఆల్సో కొన్నిసార్లు అయితే పోలీస్ లేకపోయినా రోడ్ క్రాస్ చేయడానికి స్కూల్ చిల్డ్రన్ కనిపిస్తే వెహికల్స్ ని ఆపేసి వాళ్ళు క్రాస్ చేయడానికి వే అయితే ఇస్తున్నారు. ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడు మనం మీనుముట్టి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. టికెట్ అయితే ఇక్కడ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద వే. ట్రెక్కింగ్ అయితే ఉంటుంది కొంచెం సేపు, కొంచెం దూరం ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేశాను పైన, అండ్ వెనకాల అయితే టికెట్ తీసుకొని ఈ వేలో నడుచుకుంటూ అయితే పోవాలి. వర్షం అయితే ఘోరంగా పడుతుంది, దెబ్బకి
ఆ మైక్ అడాప్టర్ ఏదైతే ఉందో అదైతే తడిసి మైక్ని దీనికి కనెక్ట్ చేస్తుంటే రికార్డింగ్ అయితే అవ్వట్లేదు, దాని అంతా అదే స్టాప్ అయిపోతుంది తడవడం వల్ల అనుకుంటున్నా. ఇంకా ఆరిన తర్వాత అదే వర్క్ అయితే. వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాం, ఎదురుగా కనపడేది, సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అండ్ అక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మరి అవి ఎలా బుక్ చేసుకోవాలో అయితే తెలీదు. కనిపించేదే వాటర్ ఫాల్స్. ఆ పైన నుంచి అయితే వస్తున్నాయి వాటర్ ఫాల్స్ చాలా ఫాస్ట్గా. ఆ పై దాకా అయితే వెళ్ళొచ్చు అంట, దానికి వేరే రూట్ ఉందంట. ఇక్కడైతే అక్కడికైతే పోదాం కదా, పైకి వెళ్ళడానికి ఇంకో రూట్ ఉంటుంది, దానికైతే వెళ్దాము. అక్కడైతే ఇంకా బాగుంది. వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి అయితే పడుతున్నాయో దాని కింద మనం ఉంటాము. అది పార్కింగ్ పెట్టిన దానికంటే ఇంకా పైకి వెళ్ళాలంట, పోదాం అక్కడికి. ఇదైతే చాలా బాగుంది ప్లేస్. వాటర్ ఫాల్స్ కూడా ఫ్లో చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. ఇందాక బైక్ అక్కడ పార్క్ చేసాం. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే ఈ రోడ్లో ఇంకా వెళ్ళాలి, ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పు కదా. ఈ రోడ్లో ఇంకా చాలా పైకి అయితే పోవాలి. చూద్దాం ఎంత దూరం ఉంటుందో. ఇది ఎక్కడం అయితే అంత ఈజీ కాదు, కొద్దిసేపు వెళ్ళాక అలుపు వచ్చేస్తుంది నాకైతే. అంటే చాలా స్లాంట్గా ఉంది రోడ్డు అయినా కానీ. బండి మీద వెళ్ళొచ్చో లేదో తెలీదు, ట్రై చేసి ఉండాల్సింది బండి మీద రావడానికి. మొత్తానికి పైకి అయితే వచ్చాం, ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలి. నా వల్ల అయితే అవ్వలేదు, ఇంకేదో ఓపిక చేసుకుని అయితే ఎక్కాను. మామూలు రొప్పు రావట్లేదు. రీచ్ అయ్యాం గైస్. ఇదైతే వాటర్ ఫాల్. ఇదే టాప్ ఆఫ్ ద మౌంటైన్ నుంచి వచ్చే వాటర్ ఫాల్ అయితే ఇది. కాసేపు అయితే ఉన్నాం, రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే మాత్రం. మీరు కూడా రావాలనుకుంటే మీ గ్యాంగ్ అందరినీ కలెక్ట్ చేసుకొని అయితే రండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దట్టు నేను వీక్ డేస్లో మండేలో రావడం వల్ల క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది. వీకెండ్స్ వస్తే ఎలా ఉంటుందో మనకైతే తెలీదు. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. అయితే బాణాసుర సాగర్ డ్యామ్, ఇది ఎంట్రన్స్. ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసాం. పార్కింగ్ ప్రైస్ 20 రూపీస్ అంట. ఇక్కడ మళ్ళీ ఎంట్రన్స్ ఫీజు ఏమైనా ఉండిస్తాం, చూద్దాం. ఖచ్చితంగా ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంది. ఎంట్రన్స్ అయితే 40 రూపీస్ అంట. మళ్ళీ ఫోటోగ్రఫీకి అయితే 50 రూపీస్ మళ్ళీ పే చేయాలంట కెమెరా ఉంటే.
అండ్ ఆల్సో ఇక్కడైతే బోటింగ్ అయితే ఉంటుంది, బట్ అది ఆన్లైన్లోనే ముందులో బుక్ చేసుకోవాలంటే ఇక్కడైతే ఎవరు, సో అది మనమైతే చూడలేదు. ఊరికి వెళ్ళి చూసేసి అయితే రావడమే. ఇక్కడైతే వ్యాన్స్ అయితే ఉన్నాయి వెళ్ళడానికి. 25 రూపీస్ అంట. నడుచుకుంటా కూడా పోవచ్చు. డ్యామ్ అయితే ఇది. ఇది డ్యామ్. ఐ థింక్ అవన్నీ సోలార్ ప్యానల్స్ అట్టుంది మొత్తం. కాదు, సోలార్ ప్యానల్స్ షెడ్ తెలియదు. ఆ సోలార్ ప్యానల్సే లైట్నింగ్ అరెస్టర్స్ అయితే పెట్టారు దాని మీద, అర్థమవుతుంది. సోలార్ ప్యానల్స్ అని. ఇది ఎంత దూరం ఉండిద్దో తెలీదు నడుచుకుంటే. ఇట్లా వ్యాన్ కావాలంటే టికెట్ అయితే అక్కడ తీసుకొని అది ఆ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. 2 అయితే 25 రూపీస్ అంట. నడవచ్చు 700 మీటర్సే, బట్ సడన్గా పెద్ద వాన్ పడిందంటే ఇబ్బంది పడతాం. అందుకే వ్యాన్లో అయితే నేను వెళ్తున్నాను. 2 టికెట్ అయితే తీసుకున్నాను, 25 రూపీస్. అక్కడ తీసుకొని లైన్లో అయితే వెయిట్ చేయాలి. పడుతుంది కరెక్ట్ టైంకి. రెయిన్ కోట్ తీసేసాను, నాకు ఎంతే ఉండాలి. ఇంకేం పడుతుంది అన్నట్టు తీసేసాను. ఇప్పుడు మాత్రం గట్టిగా పడుతుంది, వేసుకోవడానికి కూడా లేదు. ఇక్కడైతే జిప్ లైన్ కూడా ఉంది. చూద్దాం టికెట్ ఇస్తారేమో. ఒకవేళ టికెట్ ఇస్తే ట్రై అయితే చేద్దాం. నాకైతే భయమే, కానీ ఒకసారి అయితే ట్రై చేద్దాం అని అయితే ఉంది. హైట్స్ చూస్తే నాకైతే భయం వేసితే, కానీ ట్రై చేయాలనిపిస్తుంది. చూద్దాం, ఎంతో కనుక్కుందాం పోయి. టికెట్ అయితే కనుక్కున్నాను, 400 అంట టికెట్. కాకపోతే ఓన్లీ సింగిల్ వేనే. వెళ్ళేసి మళ్ళీ అటు నుంచి దిగాలి. ఈ ఎండ్ నుంచి అటు చివర ఒకటి ఉంది, అక్కడ దిగాలి. అటు నుంచి మళ్ళీ అటు బయటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ రావడం అయితే ఉండదు. అండ్ కనుక్కుంటే వెదర్ బాగాలేనందుం వల్ల నన్నైతే ఎక్కడానికి కుదరదన్నారు. లైక్ నా వెయిట్ వచ్చేసి 77. ఈ వెదర్ కండిషన్స్లో 65 ఉంటేనే అలో చేసుకుంటారంట, టికెట్ తీసి పంపిస్తారంట, లేకపోతే పంపిస్తారంట. సో వెనక్కి అయితే వెళ్ళిపోదాం. ఇది ఇక్కడున్న యాక్టివిటీస్ అయితే ఈ డ్యామ్తో పాటు. చలో, బాణాసుగర్ డ్యామ్ అయితే ఇది. ఇందాక చూసింది అయితే రిజర్వాయర్ అంటే వాటర్ స్టోర్ అయ్యేది. డ్యామ్ అయితే ఇలా ఉంటుంది. ఇదైతే ఇక్కడి నుంచి ప్రజెంట్ నేను బాణాసాగర్ దగ్గర నుంచి కార్డ్ లేక్ అయితే వెళ్తున్నాను. వెళ్ళేదారులు అయితే కనపడింది. మళ్ళీ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పటిదాకా దుమ్ము వాన పడింది. ఇప్పుడు చూసి అసలు వానే లేదన్నట్టు మొత్తం అయిపోయింది. ఇదే కర్లాడ్ లేక్. నన్ను ఎలా ప్రొనౌన్స్ చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. టికెట్ అయితే తీసుకోవాలనుకుంటా. ఇది కర్లాడ్ లేక్ లోపల. ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్ తీసుకోవాలి పర్సన్కి. ఇందులో బోటింగ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అవి ఇక్కడ చూసి దాన్ని బట్టి ఓకే అనుకుంటే పోయి రేట్స్ కనుక్కొని వెళ్తాను. ఇదేం లేదు, పిక్స్ దిగడానికి అయితే మంచి ప్లేస్, బోటింగ్ చేయడం అంతే. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. అది ఎక్కడి నుంచి మరి ఇప్పుడు పాము అయితే కనిపించింది, జస్ట్ మిస్. అడుగు అయిపోయాను, కదిలింది, లేకపోతే నా పని అయిపోయేది. ఇలాంటి పాము వెళ్ళిపోయింది. 2 ఉన్నాయి, ఒకటి కూడా కాదు. దగ్గరికి వెళ్ళే ధైర్యం అయితే నేను చేయలేను, వెళ్ళిపోతున్నా. అదేం పాము కూడా తెలీదు.
అదైతే జూమ్ చేసి అయితే చూపిస్తాను మీకు. అదేం పాము అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది మొత్తానికి ఇదైతే కర్లాడ్ లేక్. నాకైతే అంతకేం నచ్చలేదు. ఏదో ఫ్యామిలీతో వస్తే ఒక పిక్నిక్ స్పాట్ లాగా అయితే ఉంది. సో ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆచి తూచి అడుగు వేయాలి, లేకపోతే నేను ఇప్పుడే జస్ట్ మిస్ పాము అయితే కాటేసేది. సో ఇలాంటి నేను మాన్సూన్లో ఇలాంటి ప్లేసెస్కి, చెట్లు ఉన్న ప్లేసెస్కి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి గైస్. చుట్టుపక్కల చూసుకొని అడుగులేయండి, లేదంటే ఇంకంతే. నేను అసలు చెప్పులు కూడా బూట్స్ కూడా వేసుకోలేదు, చెప్పులు వేసుకున్నాను అంతే. కర్లాడ్ లేక్ దగ్గర మొత్తం చూసుకోవడానికి టైం అయితే అక్కడ 4:40 అట్లా అయింది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం 5:30కి అయితే అన్ని ప్లేసెస్ క్లోజ్ చేసేస్తారంట. సో అక్కడ నుంచి నేను వేరే ప్లేస్కి వెళ్ళిన మినిమం ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అయితే పట్టిద్ది. సో ఇంకా అక్కడికి వెళ్ళి క్లోజ్ చేస్తారని చెప్పించుకోవడం అని చెప్పి రూమ్కి అయితే వచ్చేసాను. ఇంక రేపు అయితే మిగిలినది చూస్తాను. మార్నింగ్ అయితే రూమ్ చూపించలేదు కదా, ఇది రూమ్ అయితే చాలా బాగుంది. ఇది దిస్ వన్. ఈ రూమ్ వచ్చేసి 1200 పర్ నైట్. ఈ రూమ్ వచ్చేసి 1200 పడింది. 2 డేస్కి 2400 అయితే తీసుకున్నాడు. రూమ్ అయితే బాగుంది. అంతే, ఇంక ఈ రోజుతో అయితే అయిపోయింది. బై గైస్, అండ్ రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.